సార్ అంటే ఉద్యమంలో చేరిన తర్వాత తొలినాళ్ళ అనుభవం ఎలా ఉండేది? అంటే ప్రతిరోజు కార్యక్రమాలు ఎలా ఉండేయి? ఉదయం ఎలా స్టార్ట్ అయ్యేది? అంటే మీ అనుభవం ఎలా ఉండేది అక్కడ? ఇప్పుడు నేను మొట్టమొదటగా ఏంటంటే నాకు మొట్టమొదట నేను మాదేపూర్ రోడ్డు మీద దిగి హ్మ్. ప్రతాపగిరి పెద్ద గుట్ట ఇప్పుడు అది. హ్మ్. ప్రతాపగిరి అంటే ప్రతాపరుద్రుడు అక్కడ పోయి ఆ గుట్ట పైన కూడా యుద్ధం చేసినాయి. వాటి కోటలు అవన్నీ ఉంటాయి. హ్మ్. అంటే ఆ గుట్ట పేరు మీద అక్కడ ఊరు ప్రతాపగిరి అని ఉంటది. హ్మ్. అక్కడ ఆదివాసులు ఉన్నారు, గిరిజనేతరులు ఉన్నారు, దళితులు ఉన్నారు, చాలా మంది ఉంటారు. హ్మ్. అంటే అక్కడికి నేను రాత్రి నడిచి గంటన్నర నడిచిపోయాను రోడ్ దిగిన తర్వాత. నేను పోయే వరకు ఏంటంటే మీటింగ్, ప్రజల మీటింగ్ జరుగుతుంది అప్పుడు. ఆ జరుగుతున్నప్పుడు అక్కడ మీటింగ్ చివరిలో వచ్చింది. అక్కడ అన్నం పెట్టారు. మా నేను కూడా అన్నం తిన్నా. మామిడికాయ పచ్చడో, కారమో ఏదో తిన్నాం. హ్మ్. తర్వాత అక్కడి నుంచి ఇక నా ప్రయాణం రాత్రి అడవిలోకి పోయి పడుకొని, ఆ తర్వాత మొట్టమొదటగా నాకు ఒక 4, 5 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత ముందుకు పోయినప్పుడు ఒక ట్రైనింగ్ ఇచ్చారు. హ్మ్. ట్రైనింగ్ కూడా ఏందనంటే మిలిటరీ ట్రైనింగ్. హ్మ్. తుపాకీ ఎట్లా కొట్టడము, తర్వాత గ్రెనేడ్స్ ఎట్లా, అంటే రాళ్ళే, గ్రెనేడ్స్ అంటే రాళ్ళు హ్మ్. విసిరేయడం, హ్మ్. గ్రెనేడ్ అనుకొని విసిరేయడము. తర్వాత తుపాకీ కొట్టడం అంటే ముందు పొజిషన్స్ నేర్పి నాతోటి తూటాలు కూడా 12 బోర్ తూటాలు హ్మ్. కాల్పిచ్చిర్రు. ఎన్ని తూటాలో మరి 3, 10 నాకు తెలవదు గానీ కొన్నైతే కాల్చిన నేను. హ్మ్. అట్లా కొద్దిగా ఆ ట్రైనింగ్ అయింది. అంటే దళానికి ఇచ్చిర్రు. అందులో భాగంగా కొత్త అని కాబట్టి నాకు గూడా హ్మ్. అయింది. దాని తర్వాత కొద్ది రోజులనే దాని తర్వాత ఆనాడు ఎంఎల్ పార్టీ, పుల్లారెడ్డి పార్టీ తోటి కూడా పీపుల్స్ వరకు వాళ్ళకి ఘర్షణలుండే. హ్మ్. కాల్పులు జరిగినాయి అక్కడ. హ్మ్. ఎవరికేం కాలేటోళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. అది మొదటి అనుభవం. కాల్పులు కూడా మొట్టమొదటి అనుభవం. పోలీసులు కాదు. హ్మ్. ఎంఎల్ పార్టీకి, పీపుల్స్ వరకు. ఓకే. అయితే ఆ తర్వాత నన్ను అంటే 2 దళాలు మాదేపూర్ ఏటునారం లోపట ఒకప్పుడు ఒక దళం ఉన్నది. తర్వాత 2 దళాలంటే మాదేపూర్‌కు జనార్దన్ కమాండర్ ఉండే. ఏటునగరం దానికి భీమన్న. హ్మ్. భీమన్న అంటే ఆయన జగిత్యాల ప్రాంతం అండి. రైతే. పాటలకొచ్చి చదువుకున్నాడు ఆయనే. మంచి బలంగా, గట్టిగానే ఉండే మనిషి. నిజాయితీగా ఉండే మనిషి. ఆయన అంటే ఆ దళంలో నేను పనిచేసిన. దళ సభ్యునిగా. హ్మ్. దళ సభ్యునిగా అంటే ఏం చేస్తాము? దళ సభ్యునిగానంటే ఇప్పుడు హ్మ్. దాంట్లో పూట ప్రజలతోటి మీటింగ్ ఉంటే, ఆ మీటింగ్ రోజుకు 2, 3 మీటింగ్‌లు ఉండేది. హ్మ్. మీటింగ్‌ల కాడ కూర్చునేది, ఇనేది. హ్మ్. అంటే కమాండర్ చెప్తుంటాడు. ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తాంటారు. హ్మ్. ఇది చర్చ జరుగుతుంటది. ఇనేది. ఓకే. తర్వాత టైం దొరుకుతుందంటే పుస్తకాలు చదివేది. పుస్తకాలు కూడా నేను పుస్తకాలు కూడా మోసిన. దాదాపు ఇన్ని పుస్తకాలు నా కిట్‌లో ఉండేదన్నాడు. హ్మ్. అంటే నేను కొద్దిగా చదువుకొని పోయిన తర్వాత నాకు పుస్తకాలంటే బాగా నాకు బయటి జ్ఞానం కూడా కొంత తెలుసు కదా! హ్మ్. కాబట్టి పుస్తకాలు కూడా మొట్టమొదటగా నాకు ఒప్పజెప్పారు మొట్టమొదట. హ్మ్. అంటే ఎవరేం మోయాలని ఉంటదల్లా. అనేక రకాలుగా గిన్నెలుంటాయి, పుస్తకాలుంటాయి, హ్మ్. మందులుంటాయి, ఎవరు ఏది మోయాలని అవన్నీ ఉంటాయి. హ్మ్. కాబట్టి నాకు పుస్తకాలు కూడా ఒప్పజెప్పారు. నేను పుస్తకాలు మెయింటైన్ చేసేది లైబ్రరీ లాగా హ్మ్. నా దగ్గర. ఓకే. కాబట్టి నేను పుస్తకాలు ఏదంటే అది నేను చదువుకుంటూని టైం దొరికితే హ్మ్. తర్వాత సెంట్రీలు కూడా రోజుకు పొద్దునట్టయితే 2 గంటలు, సాయంత్రం అయితే 1 గంట హ్మ్. సాధారణంగా. హ్మ్. ఒక్కోసారి ఎక్కువ తక్కువ కూడా ఉంటాయి. హ్మ్. సెంట్రీ డ్యూటీ చేసేది. వంట డ్యూటీ వచ్చిందనుకో, అంటే దళంలో 6, 7 ఉంటే రోజు ఒక్కరు చొప్పున వంట చేయవలసొస్తది. హ్మ్. సాధారణంగా ప్రజలు పెడతారు. హ్మ్. కానీ ఎప్పుడైనా దూరంగా లేదు ఉంటే. మనమే వండుకోవాలనుకుంటే మనం వండుకున్నామంటే డ్యూటీ ఒకరు చేయాలి. హుహు. ఆనాడైతే బట్టలు పిండేది కూడా ఉండేది. తర్వాత మారింది కానీ బట్టలంటే ఇప్పుడు దళంలో 6, 7 ఉన్నారనుకో, హ్మ్. అందరి బట్టలు ఒకరో ఇద్దరో పిండాలి. హ్మ్. ఇద్దరు హ్మ్. పిండాలి. హ్మ్. 7 దళం ఉంది లేదా హ్మ్. 10 మంది ఉన్నారనుకుంటే, ఇంకా విచిత్రం ఏందంటే మహిళల బట్టలు కూడా పిండేది. ఓకే. మహిళల బట్టలు డ్రాయర్స్ తప్ప హ్మ్. మొత్తం మహిళల బట్టలు పిండేది. మరి మహిళలు కూడా పురుషుల బట్టలు పిండేది. హ్మ్. డ్రాయర్‌లు తప్ప. హ్మ్. అంటే ఆనాడు ఫస్ట్ పీరియడ్ లోపట హ్మ్. హ్మ్. అంటే సమిష్టి అనంటే ఎట్లా? అంటే ఓకే. ఏమి దళ జీవితం అంటే హ్మ్. అదొక 80 నుంచి ప్రారంభమైంది కదా! హ్మ్. కాబట్టి ఇట్లా ఇది ఉంటూ ప్రజలు పెట్టింది, ప్రజలు ఏది పెడితే అది తినేది. వాళ్ళు చలిది పెట్టినా నిన్నటిది కూడా పెట్టేది. హ్మ్. అది అసలు ఒక్కొక్కసారి వాసనొచ్చేది కూడా పెట్టేది. హ్మ్. వాసనొచ్చేది పెట్టేది. తర్వాత కూరలు కూడా కారం ఉండేది, పులుసు ఉండేది. అందులోనే ఒకటో రెండో మటన్ ముక్కలు ఉండేది, చేప ముక్కలు ఉండేది. హ్మ్. ఆ! ఏదో అన్నీ కలగలిపి వచ్చేది. హ్మ్. అంటే కలగలిపి వచ్చేది కాబట్టి దాంట్లో పూట అది ఎంత పెడితే ఒక్కొక్కసారి మాకు 85 నిర్బంధంలో పూట ఇటు పోలీస్ దాడులు, హ్మ్. తర్వాత అక్కడ కొంత ఎంఎల్ పార్టీలతోటి కూడా కొంత సమస్య ఉండే. సరే ఆ చర్చ లోతుకు పోవాల్సిన అవసరం లేదు గానీ మాకు తిండి కూడా ఇబ్బందయింది. హ్మ్. మాకు తిండి ఒక పూట కూడా చాలా కష్టంగా మాకు. ఒక పూట కూడా కడుపు నిండలే. హ్మ్. కడుపు నిండకుండా గూడా చాలా కడుపు నొప్పులొచ్చినాయి మాకు. హ్మ్. అల్సర్‌లొచ్చినాయి. హ్మ్. అంటే తిండి లేక అల్సర్‌లు గూడా వచ్చినాయి. హ్మ్. కాబట్టి అలాంటి పరిస్థితి లోపట గూడా ప్రజలే అంటే మేము నమ్మిందేంటంటే మొదటి నుంచి పార్టీ చెప్పేదంటే
ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రజలను మనం గౌరవించాలి. ప్రజలు ఏది పెడితే అది తినాలే. ఉమ్, వాళ్ళు ఏదైనా పెట్టని. మన కులాలు మతాలు ఏమీ లేవు. ఉమ్, మనం అగ్ర కులాల్లో పుట్టొచ్చు కాక, కానీ మనం ఇక్కడ డీ క్లాసిఫై కావాలి. ఉమ్, ఆ ప్రజలంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిన్నది మనం తింటాం. ఉమ్, మన సస్తం అనేది ఏమున్నది? ఉమ్, వాళ్ళు తిని బతికినప్పుడు మనం ఎందుకు బతకలేము? ఓకే. కాబట్టి ఏదైనా తినాలి. అందుకోసం ఇప్పుడు దళితులు అక్కడ గుడ్డు కూర కూడా తినేది కదా, ఉమ్, లేకపోతే చేపలు తినేది, లేదా అడవి జంతువుల మాంసం తినేది. ఉమ్, దాంట్లో ఏమీ లేదు. ఉమ్, అది తినడం అనేది సాధారణమైన దళ జీవితం లోపట ఒక పార్టీ మెంబర్ సాధారణమైన డ్యూటీ. అట్లా మేము చేస్తూ ఉమ్, ప్రజా పోరాటాలు, అనేక పోరాటాలు కూడా, తునికాకు పోరాటము, ఉమ్, తునికాకు రేట్ల పెంపుదల, లేదా ఆనాడు సారా రేట్లకు ఫస్ట్ పీరియడ్ అయితే సారా రేట్లు తగ్గించాలని, ఉమ్, సారా రేట్లు. ఉమ్, తర్వాత అది బంద్ పెట్టిండు అనుకో, ఉమ్, సారే తాగుడు తప్పు కదా, ఇంకా మళ్ళీ ఇది ఏందనేది తర్వాత వచ్చింది. కానీ ముందు మాత్రం ఉమ్, ఆడు దోపిడీ చేస్తాడు, సారా పోసి దోపిడీ చేస్తాడు. కానీ అంత రేట్ ఎందుకు ఉండాలి? కాబట్టి సారా రేట్లు తగ్గించాలి ఉమ్, అనేది. లేకపోతే ఇట్లా, లేదా కూలీ రేట్లు, వ్యవసాయ కూలీల రేట్లు, జీతగాళ్ళు కూడా ఉన్నారు కానీ నాడు జీతగాళ్ళ వ్యవస్థ ఉన్నది. ఉమ్, కొంతమంది భూస్వాములకు, కొంతమంది పెత్తందారులకు జీతగాళ్ళు ఉండేవాళ్ళు. ఉమ్, జీతగాళ్ళు ఉంటే వాళ్ళ జీతాలు పెంచాలని చెప్పే రేట్లు, లేదా నాటుకూళ్ళ రేట్లు, తర్వాత ఇవన్నీ ఈ రేట్లే కాదు, వెదురు బొంగు నరుకుతారు, ఆ కూలి రేటు పెంచాలని చెప్పి పోరాటం చేసేది. ఉమ్, లేకపోతే అనేకమైన ఏవైతే ఉన్నాయో ఉమ్, ఈ లేదా పంచాయతీలు కూడా, ఎన్ని పంచాయతీలు అంటే ఒక్క రోజు 2-3 పంచాయతీలు చేసేది. ఉమ్, కోర్టులో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తెగని పంచాయతీలు. ఉమ్, ఏ పెత్తందారులు కూడా వాళ్ళు లంచాలు తీసుకొని, డబ్బులు తీసుకొని, వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఆటలాడిన పెత్తందారులకు వాళ్ళ వాళ్ళ వాటికి వాళ్ళ ఆగడాలు చెక్ పెడుతూ ఉమ్, మావోయిస్ట్ పార్టీ దళం అక్కడ వచ్చిందని అంటే ఎన్ని పంచాయతీలు, 5-6 పంచాయతీలు, ఊరు మొత్తం అక్కడ వచ్చి కూర్చునేది. ఉమ్, ఆ పంచాయతీలన్నీ తీర్పు చెప్పేది. గంటలు 2 గంటలప్పుడు తీర్పులు చెప్పేది. ఉమ్,